రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సంవత్సరం చివరిలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం ఆసాపు కీర్తన. ఇది దైవ ధ్యానంతో కూడింది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క దేశాల ప్రకారం 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. ఇక్కడ ఒక మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే రాయబడిన మాట ఏంటంటే వారి సంవత్సరములు అకస్మాత్తుగా ఏమని గడిచిపోయినాయి అంట. వారి సంవత్సరం ఎలా ఉంది? అకస్మాత్తుగా, అంటే అసలు ఊహించని రీతిలో సంవత్సరం గడిచిపోయిందంట. కానీ ఈ సంవత్సరంలో వారి యొక్క జీవితాలు చూడగా, మానవుని యొక్క జీవితం చూడగా దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిజమే, చూడండి సంవత్సరం ఎలా అయిపోయిందో. ఈ 2024 సంవత్సరం అన్నది చాలా అద్భుతం. చాలా త్వరగా అయిపోతూ వచ్చింది. నిజంగా చూసినట్టయితే మనకు ఆశ్చర్యం కదా. 2024 సంవత్సరం జనవరి వచ్చి నాకు తెలిసి 2-3 నెలలే ఉండట్టుంది, కానీ డిసెంబర్ వచ్చేసింది. అంత స్పీడ్గా అయిపోతూ వచ్చింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను అని రాయబడుతూ వచ్చింది. సో ఎవరి సంవత్సరములు అని అంటే మన పితరుల గురించి కానీ ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఇశ్రాయేల్లో ఉండే యవ్వనులు వారి యొక్క జీవితాలు నష్టపోయిన తర్వాత ఇవన్నీ మనకి చూస్తూ వస్తాం. అయితే దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మన జీవితాల గురించి, అంటే మన జీవితాల్లో సంవత్సరములు అనేవి అకస్మాత్తుగా జరిగిపోతూ వస్తున్నాయి. ఈ జరిగిపోతున్న సంవత్సరాల్లో మనం ఎలా ఉండామంటే కొన్ని విషయాలు ఎక్కడ ఉన్నాయి. మనం ఎలా ఉండాం? వాస్తవాన్ని చూడగా, మన జీవితం చూడగా 34వ వచనంలో వారు ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి. ఆయనను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. తర్వాత ఆయన నిబంధన వారు నమ్మకము గైకొనలేదు. నమ్మకముగా నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై. ఇది ఇక్కడ రాయబడుతున్నమాట. కాబట్టి ప్రియులారా, ఒక మాట ఇక్కడ అర్థం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకై. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఎన్నో దినముల తర్వాత మళ్ళీ ప్రేమించి ప్రభా ఈ ప్రాంతంలో జూబ్లీస్కి నడిపించారు. ఈ జూబ్లీస్ హెబ్రోన్ ప్రార్థన మందిరంలో ప్రభా మరలా కొంత ప్రార్థన కూడా కలిగి ఉంటాను మీరు కృపనిచ్చారు. మీకు వందనములు. ఈ రీతిలో తండ్రి ఇక్కడ మీద ఆశ్రయాలు కుటుంబీకులు ఇక్కడ చేరవచ్చిన విశ్వాసులు అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను కూడా దీవించండి ప్రభా. మరి ఈ యొక్క కూడిక ప్రభా మరి ఇప్పటి వరకు మీరు సాయం చేస్తూ వచ్చారు. వందనములు. వాక్యం ఎంతో దీవెనకరంగా చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వినే వాక్యం ద్వారా మా జీవితాలంతో కదిలింపబడినట్లు సహాయం చేసి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని దేవా, మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే సంపూర్ణంగా నెరవేర్చుకుని మహిమ పొందమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, నేను కూడా ఈ వాక్యం ధ్యానించడానికి బలహీనుండే నన్ను మీ ఆత్మ ద్వారా బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, వాక్య వెలుగులో మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. సంవత్సరములో ఉన్నవి అకస్మాత్తుగా గడిచిపోతున్నాయి అంట. దేవుడే గడిచిపోయేదాడు చేస్తున్నాడు. అకస్మాత్తుగా సంవత్సరములు గడిచిపోవడానికి కారణం ఏంటి అని అంటే స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే 36 కీర్తనల గ్రంథం 78:36 వచనం. ఆయనను వారి హృదయంలో ఆయన ఎడల స్థిరముగా లేవు. ఒకటి, సంవత్సరములు త్వరగా గడిచిపోవడానికి కారణం ఏంటంటే మన హృదయం దేవుని ఎడల స్థిరంగా లేవంట. 2, ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదంట ప్రజలు. 3, నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేశారు. 4, తమ నాలుకతో ఆయన వద్ద బొంకిరి. అయినను, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎలాంటి వాడు అని మనం ఇక్కడ చూస్తున్నామంటే, మనం చేసే తప్పులను బట్టి సంవత్సరం అంతా తొందరగా గడిచిపోయేటట్టు చేసినా దేవుడు ఎలాంటి వాడంటే వాత్సల్య సంపూర్ణుడైన వాడు. ఎలాంటి వాడైనా వాత్సల్య సంపూర్ణుడైన వాడు.
చూడండి, ఆ దేవుడు ఎంత గొప్పవాడు, వాత్సల్యమైన సంపూర్ణుడు కాబట్టే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు హృదయం స్థిరంగా లేకపోయినా, దేవుని నిబంధన గైకొనకపోయినా, దేవుని వారు నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేసిన, ఇంకా తమ నాలుగుతో ఆయన యొద్ద బొంకిరి అయినప్పటికీ దేవుడు ఎలా ఉన్నాడు, వాత్సల్య సంపూర్ణుడిగా ఉన్నాడు. దేవుడు అంత సంపూర్ణంగా ఉండి వారి సంవత్సరాన్ని ఏం చేస్తున్నాడంటే అకస్మాత్తుగా గడిచిపోయే చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళ స్థితి ఇలా ఉంది. సంవత్సరాలు ఎందుకు తొందరగా గడిచిపోతున్నాయి అంటే మనం అనుకుంటున్నాం, దేవుని రాకడ సమీపిస్తుందని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే, ఇట్లా తొందరగా వెళ్ళిపోతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా వరకే దేవుని రాకడ సమీపిస్తుంది కాదని నేను అంటలా. మన హృదయాలు దేవునికి స్థిరంగా లేవు దేవుని ఎడల. రెండు, దేవుని యొక్క నిబంధన మనం నమ్ముకుంటులా సరైన విధానం. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఈ సంవత్సరానికి ఏదైతే వాగ్దానం చేశాడో, అది కుటుంబంగానా, మనకు వ్యక్తిగతంగానా, లేదా సంఘముగానా, మందిరముగానా, లేకపోతే మన వ్యక్తిగతంగా విషయంలోనా, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ నిబంధన మనం నమ్మలేకపోతున్నాం. అంటే దేవుడు చేసిన నిబంధన విషయంలో మనం అస్థిరులమై, అపనమ్మకస్తులమై, మరి అయోగ్యమైన వారికి ఉంటున్నాం. కాబట్టే సంవత్సరాలు ఏమైపోతున్నాయి, త్వరగా గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అసలు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఎడల మన హృదయం సరిగా లేకపోవటం ద్వారా సంవత్సరాలు త్వరగా గడిచిపోతున్నాయి. దేవుని యొక్క నిబంధన అంటే దేవుడైతే వాగ్దానం చేస్తున్నాడో దాన్ని పూర్తిగా మనం నమ్మట్లేదు కాబట్టి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోతున్నాయి. ఇంకా నోటి మాటలతో దేవుని ముఖస్థుతి చేస్తున్నాం మనం. అంటే ఓన్లీ పైనే మన జీవితాలు ఎలా ఉండే అంటే హృదయమారా లేదు. అంటే హృదయమారా మనల్ని కాదు, మనం దేవుని ముఖస్థుతి చేయట్లా. దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఎలా? నోటి మాటతోనే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ప్రతిరోజు మనం లెగుతున్నాం కదా, రోజు త్వరగా ఎందుకు గడిచిపోతుంది, సంవత్సరాలు ఎందుకు త్వరగా గడిచిపోయినట్టు ఉంటున్నాయి అంటే, ఎందుకుంటున్నాయి అంటే ఒక్క కోణంలో మనం చూస్తున్నాం. ఎందుకుంటున్నాయి అంటే మనం నోటి మాటతోనే దేవుని ముఖస్థుతి చేస్తున్నాం. అంటే నోటి మాటతోనే దేవుని స్తుతిస్తున్నాం, కానీ మన జీవితాలు ఎలా ఉండేయండి, దూరంగా ఉన్న అనుభవం. అందుకే సంవత్సరాలు అకస్మాత్తుగా గడిచిపోతున్నాయి. ఇంకొక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఏమని చూడండి, 37వ వచనం, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. ఇక్కడ మనం చూస్తున్నాం మనుషుల యొక్క జీవితాలు చూడగా నాలుకతో బొంకుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఏదో ఒక మాట బొంకటం అంటే తొందరపడి మాట్లాడుతామో, ఏది పడితే అది మాట్లాడుతామో, దేవుని ఎడలు కానీ దేవుని మీద కానీ ఏది పడితే అది మాట్లాడిన అనుభవాలు ఉంటాయి ప్రజల్లో. కాబట్టి సంవత్సరాలు ఏమైపోతున్నాయి, అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నాయి. అంటే అకస్మాత్తుగా సంవత్సరంలో త్వరగా అయిపోతాయి. అకస్మాత్తుగా అంటే తొందరగా, అంటే సడన్గా అయిపోతున్నాయి. అంటే సంవత్సరాలు ఏమవుతున్నాయి, సడన్గా అయిపోతున్నాయి. అంటే మనం అనుకుంటున్నాం, అరే అప్పుడే డిసెంబర్ నెలలోకి వచ్చేసావా అంటే అకస్మాత్తుగా అయిపోయిందని అర్థం. సంవత్సరాలు అకస్మాత్తుగా ఎందుకు జరుగుతున్నాయి అంటే, గతించిపోయేటట్టు దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ఒకటి మన హృదయం దేవుని ఎడల అస్థిరమైనదిగా ఉంది. రెండు, దేవుని నిబంధన మనం నమ్మట్లేదు పూర్తిగా. మూడు, నోటి మాటలతో ఆయన ముఖస్థుతి చేస్తున్నాం. నాలుగోదిగా చూడగా నాలుగుతో ఆయన ఎద్ద బొంకుతున్నాం. కాబట్టే మన సంవత్సరాలు ఏమవుతున్నాయి, మనం జీవించే సంవత్సరాలు త్వరగా అయిపోతున్నాయి. ఏమైపోతున్నాయి, త్వరగా అయిపోతున్నాయి. అయినను దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాత్సల్య సంపూర్ణుడు కలివాడు. ఎలాంటి వాడైనా వాత్సల్యమైన సంపూర్ణుడు కాబట్టి అందరిపైన వాత్సల్యత చూపించగలిగిన వాడు. సంవత్సరములు అకస్మాత్తుగా గడుస్తున్నప్పటికీ మన జీవితాల్లో మన హృదయం దేవుని ఎలా అస్థిరంగా, దేవుని నిబంధన నమ్మకపోయినా, నోటి మాటలతో దేవుని ముఖస్థుతి చేసిన, నాలుగుతో ఆయన వద్ద బొంకిన, దేవుడు ఎలా ఉన్నాడంటే వాత్సల్యత చూపించేవాడు ఉన్నాడు. వాత్సల్యత చూపిస్తున్నాడు కాబట్టే అకస్మాత్తుగా జరిగే సంవత్సరములు, అకస్మాత్తుగా గతించే సంవత్సరముల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మనకు అవసరం. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే, అకస్మాత్తుగా సంవత్సరాలు గడవటానికి కారణం ఏంటి? మన హృదయం అస్థిరమైనది దేవుని ఎడల, దేవుని నిబంధన గైకొనట్లేదు, నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేస్తున్నాం, నాలుకతో ఆయన యొద్ద బొంకుతున్నాం. కాబట్టి మన సంవత్సరాలు ఏమవుతున్నాయి, అకస్మాత్తుగా గడిచిపోతున్నాయి, అయిపోతున్నాయి, సడన్గానే అయిపోతున్నాయి. అవన్నీ కూడా ఊహించని రీతిలో. అయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఈ అకస్మాత్తుగా సంవత్సరం జరగడానికి కారణాలు 4 అంతాలు చూసాం. ఒకటి, మన హృదయం స్థిరులుగా లేదు. 2, దేవుని నిబంధన నమ్మట్లా. 3, నోటి మాటలతో ఆయన ముఖస్థుతి చేస్తున్నాం. 4, నాలుగుతో మనం బొంకుతున్నాం. కాబట్టే మన సంవత్సరాలు అకస్మాత్తుగా అయిపోతాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే, ఆయన వాత్సల్యత సంపూర్ణ గలవాడు.
అంటే అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మనం అస్థిర హృదయం కలిగిన వారమైనా, వాగ్దానం నమ్మకపోయినా, నోటి మాటతో ముఖస్తుతి చేసినా, నాలుగుతో ఆయన యొద్ద బొంకినా, దేవుడు వాత్సల్యతను చూపిస్తున్నాడు అక్కడ. ఆ సంవత్సరం అంతట్లో కూడా మనకేం చూపిస్తున్నాడు? వాత్సల్యతను చూపిస్తున్నాడు. నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నోసార్లు దేవుని ఎడల మన హృదయం అస్థిరమైనది ఉండొచ్చు. సంవత్సరం చివరిలోకి వచ్చాం, డిసెంబర్లో. ఇది ఎన్నో తారీఖు ఇవాళ? డిసెంబరు 24. అంటే రేపటికి వస్తే క్రిస్మస్. కానీ ఇంకా అంటే మనం చూసుకున్నట్లయితే సంవత్సరం చివరికి వచ్చాం. ఈ సంవత్సరం అకస్మాత్తుగా జరిగే సంవత్సరం చివరిలోకి వచ్చిన మన హృదయం అస్థిరమైనదనా, మనం దేవుని యొక్క నిబంధన నమ్మకపోయినా, దేవుని వాగ్దానం నమ్మకపోయినా, నోటి మాటలతో దేవుని ముఖస్తుతి చేసిన, నాలుగుతో ఆయన మీద బొంకిన, ఆయనైతే సంవత్సరం వల్ల ఎలా ఉంటాడు? మనకి వాత్సల్యత చూపించిన సంపూర్ణుడుగా ఉండాడు. కాబట్టి సంపూర్ణమైన వాత్సల్యత చూపించాడు. సంపూర్ణమైన వాత్సల్యత చూపించి ఏం చేస్తున్నాడు? అది సంవత్సరములు అకస్మాత్తుగా సంవత్సరం గతించడానికి కారణాలు ఏంటి? సంపూర్ణమైన వాత్సల్యత చూపించే దేవుడు ఏం చేస్తున్నాడు? అకస్మాత్తుగా సంవత్సరాలు గడవటానికేమో మన హృదయం అస్థిరమైనది, దేవుని ఏంటిది నిబంధన నమ్మట్లేదు పూర్తిగా. 3, నోటి మాటలతో ఆయన ముఖస్తుతి చేస్తున్నాం. 4, మన నాలుకతో బొంకుతున్నాం. దాన్ని బట్టి సంవత్సరం అకస్మాత్తుగా గతించిపోతున్నాయి. ఈ అకస్మాత్తుగా గతించే సంవత్సరంలో సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడికి దేవుడు అన్నాడు. మన ఎడల సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఈ సంపూర్ణమైన వాత్సల్యత చూపించి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, చూడండి, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం. వారిని నశింపజేయక వారి దోషం పరిహారించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక. కాబట్టి అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మన హృదయం దేవుని అట్లా స్థిరంగా లేకపోయినా, మనం దేవుని నిబంధన నమ్మకపోయినా, నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేసిన, నాలుగుతో ఆయన యొద్ద బొంకిన, ఆయన అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మనం ఎలా ఉండా? దేవుడు వాత్సల్యమైన సంపూర్ణుడు కాబట్టి వాత్సల్యత చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా తన ఉగ్రతను మన మీదకు రాకుండా ఆపేస్తున్నాడు. ఏమని వచ్చింది? తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక. అంటే దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? రేపుకోవట్లేదు దాన్ని. అంటే దాన్ని గుర్తు చేసుకోవట్లే. అంటే అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మన హృదయం ఎలా ఉండా? మన దేవుని నిబంధన నమ్మకపోయినా, ఇంకా నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేసిన, నాలుగుతో ఆయన యొద్ద బొంకిన, దేవుడు వాత్సల్య పూర్ణుడు కాబట్టి అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో, సడన్ గా అయిపోతున్నటువంటి సంవత్సరంలో మనం ఎలాంటి వారమని, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, సంవత్సరం చివరిలోకి వచ్చాం, ఎలాంటి పొరపాట్లు చేసినప్పటికీ దేవుడైతే మన మీద ఉగ్రత రేపుకోవట్లేదంట. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని గొప్పతనం ఇక్కడ కనపడుతుంది. ఆయన వాత్సల్యత కనపడుతుంది. ఏమని? ఆయన తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకోవట్లేదంట. దేవుని యొక్క గురించి చెప్పాలంటే నేను గొప్ప కార్యాలు ఉండే చూడండి, కొన్ని వాటర్ ఉండక. కాబట్టి ఆయన ఏమాత్రమును ఉగ్రతను రేపుకోవట్లేదంట దేవుడు అసలు మన హృదయం స్థిరమైనదిగా లేకపోయినా, దేవుడు మన హృదయం స్థిరంగా లేకపోయినా, ఇంకా మన దేవుని నిబంధన గైకొనకపోయినా, నమ్మకపోయినా, మనం నోటి మాటతో కానీ బొంకిన, నాలుగుతో ఏదైనా చేసినప్పుడు కూడా ఆయన వాత్సల్యత చూపించి, మనం ఇంత చేస్తున్నా సంవత్సరంలో అకస్మాత్తుగా గతించే సంవత్సరములు మన కొరకు మనం ఈ 4 గంటల అనుభవాన్ని బట్టి అకస్మాత్తుగా గతించిపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఇలా గతించిపోతున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏం చేస్తున్నాడు? వాత్సల్యత చూపిస్తున్నాడు. కాబట్టే ఈ అకస్మాత్తుగా గడిచే సంవత్సరంలో దేవుడు వాత్సల్యతను చూపించడం ద్వారా ఏం జరుగుతుందండి? మనం ఎలాంటి వారమైనా, హృదయం దూరంగా ఉండా, దేవుని నిబంధన నమ్మకపోయినా, ఇంకా నోటి మాటతో దేవుని ముఖస్తుతి చేసిన, నాలుగుతో ఆయన బొంకిన, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. కాబట్టి అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మనం ఎలాంటి వారమైనా మన మీద సంపూర్ణమైన వాత్సల్యతను చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన మన మీద తన ఉగ్రతను రాకుండా మానుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? తన ఉగ్రతను మన మీదకి రాకుండా ఆపేసుకుంటూ వచ్చాడు. ఎంతో ఉగ్రత మన మీదకి రావాలి, ఎంతో భయంకరమైన ఉగ్రత మన మీదకి రావాలి. అంటే దేవుని నిబంధన మీరిన వారు కానీ, దేవుని యందు ముఖస్తుతి నోటి మాటతో చేసేవారు కానీ, దేవుని యొక్క బొంకిన వారు కానీ, అస్థిరమైన హృదయం కలిగిన వారికి దేవుని యొక్క శాపం రావాలి. దేవుని యొక్క శాపం కాదు, ఉగ్రత రావాలి వాస్తవానికి వారి మీద. మీరు చూడండి, సదొమ గొమొర్రా పట్టణాన్ని చూడండి, వారి జీవితాలు చూడగా, వారి యొక్క విధానం చూడగా, వారి మనస్తత్వమే సరైన విధానం లేదు. కాబట్టి ఏం జరిగింది?
వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. కానీ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ నెల 24వ తారీఖు వరకు మనం నేటికి సజీవులుగా ఉన్నామంటే, కొన్ని బలహీనతలు అనారోగ్యాలు వచ్చినా సజీవులుగా ఉన్నామంటే, మనం ఏ తప్పులు చేసినా అస్థిరమైన హృదయం కలిగి ఉండా, దేవుని నిబంధన నమ్మకపోయినా, నోటి మాటతో దేవుని ముఖస్తుతి చేసినా, నాలుగుతో బొంకినప్పుడు కూడా దేవుడు మన వల్ల సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు ఆపుకుంటూ వచ్చాడు. ఏం చేస్తున్నాడంటే, ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన ఆపుకుంటూ వచ్చాడంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇక్కడ దేవుని గొప్పతనం కనబడుతుంది. ఆయన ఎంత సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడో అది ఇక్కడ కనపరుస్తుంది. ఆయన ఉగ్రత మన మీద రాకుండా ఆపుకుంటాను, రేపుకోవట్లేదంట. అంటే గుర్తు చేసుకోవట్లా అంటే ఎట్లాగంటే, ఒక పుండు ఉందనుకోండి, చేతికి ఏదైనా పుండు అయిందంటే మనం ఏం చేస్తాం, అదే దురద పడుతుంటే దాన్ని గోకుతూ ఉంటాం. అది రేపుకోవటం అంటారు. అది రేపుకోవటం ద్వారా ఏమైంది, పుండుని రేపటం ద్వారా దాని యొక్క పవర్ ఎక్కువై అది మంట ఎక్కువైద్ది, లేదంటే దురద ఎక్కువై తర్వాత మనకు మంట పుట్టింది, నొప్పి పుట్టింది. అంటే ఇక్కడ దానివల్ల మనకు పెయిన్ ఉంది. దేవుడు తన ఉగ్రతను రేపుకోవటం, ఎందుకంటే దానివల్ల మనం నష్టపోతాం. కాబట్టి దేవుడు సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏ మాత్రమును ఉగ్రతను రేపు కొనక వాత్సల్యత చూపిస్తూ వస్తున్నాడు. ఎక్కడ అకస్మాత్తుగా గతించే సంవత్సరముల్లో మనం తప్పులు చేసి ఉన్నప్పటికీ, మన తప్పులను బట్టి సంవత్సరం అకస్మాత్తుగా గతిస్తున్నప్పటికీ, ఆయన మటుకి మన తప్పులను బట్టి ఆయన ఉగ్రత తీసుకురాకుండా, ఏ మాత్రం ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన సంపూర్ణమైన వాత్సల్యత మన మీద చూపిస్తున్నాడు. 2, అకస్మాత్తుగా జరిగే సంవత్సరం మనం ఎలాంటి వారమైనప్పటికీ సంపూర్ణమైన వాత్సల్యత చూపించే దేవుడు ఏం చేస్తున్నాడు, మొట్టమొదటిగా ఏ మాత్రం ఆయన ఉగ్రత మన మీదకి రేపు కొనుక్కోకుండా ఆయన అణుచుకుంటున్నాడు. 2వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట చూడండి, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 38వ వచనం. వారి నశింపజేయక వారి దోషాలను పరిహరించేవాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు కోపం అణుచుకొని వాడు. ఎలాంటి వాడు అంటే, 2వది ఎక్కడ చూస్తున్నాం, ఆ దేవుడు ఎలాంటి వాడు, సంపూర్ణమైన వాత్సల్యత చూపించే దేవుడు. ఎలాంటి వాడు, కోపాన్ని అణుచుకున్నటువంటి దేవుడు. ఏం చేస్తున్నాడండి, కోపాన్ని అణిచివేసుకుంటున్నాడు. నిజంగా ఎంత గొప్పవాడు చూడండి. అకస్మాత్తుగా గతించే సంవత్సరాల్లో మనం ఉండం. ఎందుకు ఉండం, అకస్మాత్తుగా గతించే సంవత్సరాల్లో మనం ఎలా ఉండం అని అంటే, మనం హృదయం అస్థిరమైనది, దేవుని నిబంధన నమ్మట్లా, నోటి మాటతో దేవుని ముఖస్తుతి చేస్తున్నాం, నాలుగుతో బొంకుతున్నాం. అయినా ఇటువంటి అకస్మాత్తు కలిగిన సంవత్సరంలో దేవుడు సంపూర్ణమైన వాత్సల్యత చూపించాడు. సంపూర్ణమైన వాత్సల్యత చూపించి ఏం చేస్తున్నాడు, ఆయన ఏ మాత్రమును ఆయన ఉగ్రతను మన మీద రేపుకొనుకోని ఉంటున్నాడు. 2వదిగా చూసినట్లయితే ఆయన కోపమును ఆయన అణిచివేసుకుంటున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడండి, అణిచివేసుకుంటున్నాడు. వాస్తవానికి మన మీద ఆయన కోపం రావాలి. మన మీదకి ఏం రావాలా, ఆయన కోపం రావాలి. ఆయన ఉగ్రత మన మీదకి రావాలి. ఆయన కోపము, ఆయన ఉగ్రత మన మీదకి రావాల్సిన సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు, తన కోపాన్ని అణుచుకుంటున్నాడంట దేవుడు. అదే దేవుని యొక్క సంపూర్ణమైన వాత్సల్యత అంటే. ఉగ్రత రేపుకోవట్లేదు, ఇంకా కోపాన్ని ఏం చేసుకుంటున్నాడు దేవుడు, అణిచివేసుకుంటున్నాడు. అదే ఆయన వాత్సల్యత చూపించడం అంటే అదే సంపూర్ణమైన వాత్సల్యత అంటే ఇదే. ఏంటిది, ఆయన మన మీద కోపాన్ని తెచ్చుకోవట్ల. మనం ఎలాంటి వారమైనా, అస్థిరమైన హృదయం కలిగిన వారమైనా, దేవుని నిబంధన నమ్మకపోయినా, నోటి మాటతో దేవుని ముఖస్తుతి చేస్తున్నా, ఇంకా నాలుగుతో బొంకినప్పుడు కూడా ఆయన సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఒకటి ఆయన ఏమాత్రం ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా రేపుకోవట్లేదు ఉగ్రతని. 2, ఆయన కోపాన్ని అణిచివేసుకుంటున్నాడంట. నిజంగా దేవుని కోపాన్ని తెప్పించిన సందర్భాలు ఎన్ని లేవు బైబిల్లో. మన జీవితం ఈ సంవత్సరం అంతా జనవరి 1 నుండి డిసెంబర్ ఈ రోజు వరకు 24వ తారీఖు వరకు ఎన్ని పర్యాయాలు మనం దేవుని కోపాన్ని తెప్పించుంటాం. దేవునికి ఎన్నిసార్లు కోపాన్ని తెప్పించుంటాం. ఎన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి కోపగించుకుని ఉండొచ్చు. దాన్ని కొంచెం ఎన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి కోపం తెచ్చుకుని ఉండొచ్చు. ఎన్నిసార్లు దేవుడు మనల్ని బట్టి కోపంతో ఎన్నోసార్లు రగిలిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు దేవుడు, ఆయన కోపాన్ని అణిచివేసుకుంటున్నాడంట. నిజంగా కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో దేవుని గొప్పతనం మీద కనపడుతుంది, ఆయన వాత్సల్యత కనపడుతుంది. ఎంతో మనం ఎలాంటి వారిని అసలు ఈ సంవత్సరంలో ఎలా అంటే, బైబిల్ అంటుంది కదా, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 36వ వచనం 33వ వచనం చూడగా, వారి సంవత్సరం అకస్మాత్తుగా గడిచిపోతున్నాయంట.
జనవరి 1 ఎక్కడ ఉంది? నేను మొన్నే గుర్తు చేసుకున్నా. దేనికంటే గూగుల్ రిమైండ్ చేసింది. ఏమని? డిసెంబర్ 18వ తారీఖు వచ్చింది. ఒక ఫోటో నాకు గూగుల్ రిమైండ్ చేసింది. ఏంటి ఆ ఫోటో అంటే, ఇక్కడే నాగేంద్ర మీరందరూ కేక్ పెడుతున్నట్టు చూపించింది. పోయిన సంవత్సరం నా బర్త్డే ఏడే జరుపుకున్నా కదా, కేక్ పెడుతున్నట్టు చూపించి రిమైండ్ చేసింది. అప్పుడు గుర్తొచ్చింది, అరే అప్పుడే సంవత్సరం అయిపోయిందా? అంటే జూబ్లీ హిల్స్లో నా బర్త్డే జరుపుకుని అప్పుడే సంవత్సరం అయిపోయిందా? షాక్ అయిపోయాను నేను. ఎందుకంటే అప్పుడే అంత త్వరగా వచ్చేసింది చూడండి. అంటే ఏంటంటే అకస్మాత్తుగా సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే మన హృదయం అస్థిరమైనది. కొంత దేవుని ఎడల దేవుని నిబంధన నమ్మట్లా, నోటి మాటతో దేవుని ముఖస్తుతి చేస్తున్నాం, నాలుగుతో బొంకుతున్నాం. అయినను ఈ జీవితాన్ని బట్టి సంవత్సరంలో అకస్మాత్తుగా గతించిపోతున్నాయి. ఈ అకస్మాత్తుగా మన ఇలా జీవించడం ద్వారా అకస్మాత్తుగా సంవత్సరం గతిస్తున్నప్పటికీ ఆ సంవత్సరంలో దేవుడు ఎలా ఉంటాడంటే అకస్మాత్తుగా గతించిపోయే సంవత్సరాల్లో సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు దేవుడు. కాబట్టే మన హృదయం దేవుని ఎడల సరిగా లేకపోయినా, దేవుని నిబంధన నమ్మకపోయినా, నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేస్తున్నా, మన హృదయం దూరంగా ఉండా నాలుగుతో బొంకినప్పటికీ సంపూర్ణమైన వాత్సల్యత దేవుడు చూపిస్తున్నాడు మనం ఎలాంటి వారమైనా. కాబట్టే ఈ సంవత్సరం అంతా దేవుని కోపం మన మీదకి రాకుండా, ఏ మాత్రం దేవుని కోపం రగులుకోకుండా, క్షమించండి, ఏ మాత్రం దేవుని ఉగ్రత మన మీద రగులుకోకుండా దేవుడు ఆపుకున్నాడు. 2, దేవుని కోపాన్ని సంవత్సరం అంతా మన మీద రాకుండా అణిచివేసుకున్నాడు దేవుడు. ఈ డిసెంబర్ నెలలో మరికొన్ని రోజుల్లో దేవుడు ఆయుష్నిస్తే సజీవుడిగా ప్రవేశపెడితే కొత్త సంవత్సరాలకు మనం వెళ్ళబోతున్నాం. ఆ వెళ్ళక మునిపే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏమని? ఆ నూతన సంవత్సరానికి వెళ్ళక ముందు ప్రభువా, ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించక మునుపు ప్రభువా, అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో ఈ 4 అంతల అనుభవం నేను ఉంటే నన్ను క్షమించు. ఏవి? అస్థిరమైన హృదయం, దేవుని నమ్మనట్టు, దేవుని నిబంధన నమ్మనది, నోటి మాటలతో దేవుని ముఖస్తుతి చేయటం, నాలుగుతో ఆయనతో బొంగటం, ఈ అనుభవాలు నాలో ఉన్నాయి ఈ సంవత్సరం అంతా. కాబట్టి ప్రభు ఇప్పుడు నేను సరి చేసుకుంటున్నా. కాబట్టి ఈ సంవత్సరంతో నీవు సంపూర్ణమైన వాత్సల్యత నా మీద చూపించు. కాబట్టి నేను ఈ 4 అంతల అనుభవం ఉండా నీ సంపూర్ణమైన వాత్సల్యత నా మీద చూపించడం ద్వారా నా మీదకి రాబోతున్న ఏ మాత్రం నీ ఉగ్రత రగులు కొనకాకుండా ఆపేసి నేను ఎన్ని తప్పులు చేసిన. 2, నీ కోపము అణుచుకున్నావు. నిజంగా దేవుడు తన కోపాన్ని అణుచుకోవడం గొప్పతనం. మోషేతో అంటాడు, దేవుడు కోపగించుకుంటాడు. ఎందుకు కోపగించుకుంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, మోషే కొండెక్కినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? కొండ కింద ఉన్నారు, అహరోన్ ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి అహరోన్ దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మేము ఒక దేవతని మాకు ముందుగా నడవటానికి ఒక విగ్రహాన్ని దేనో దాన్ని తయారు చేయి. ఎందుకంటే ఆ మమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చిన మోషే అని వాడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు సేవకుడు ఎప్పుడు వచ్చాడు మరి జూబ్లీస్కి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పుడు వెళ్ళిపోయాడు? కాబట్టి ఆరంభంలో ఉన్నాడు, మమ్మల్ని తీసుకొచ్చిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు అని కింద ఉన్న ప్రజలందరూ కూడా టెన్షన్ పడిపోతున్నారు. ఏమైపోయారు? అసలు మోసే బతుకుంటాడో లేదో కూడా తెలియదు, ఆ కొండ మీద ఉన్నాడో లేదో కూడా తెలియదు. కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు నాయకుడు కావాలో, నడిపించడానికి ఒక దేవత కావాలంటున్నారు, దేవుడు కావాలన్నారు. బంగారం అంతా తెచ్చిచ్చారు. ఏమైంది? పోతబోయేగా ఒక విగ్రహం వచ్చింది. ఆ విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఏమని? ఓ ఇశ్రాయేలు, ఇదే నిన్ను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది. ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నిన్ను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినా ఇదే నీ దేవత అని చెప్పి దాని చుట్టూ తిరిగి సాగిలపడుతున్నారు, హేళన చేసుకుంటున్నారు, లేదా అసహించుకున్న జీవితాన్ని జీవిస్తున్నారు, త్రాగుతున్నారు. ఎవరో ఎట్ట చేస్తున్నారో తెలియని జీవితం. దేవుడు చూశాడు, కోపం తెచ్చుకుని అంటున్నాడు మోషేతో, సంఖ్యాకాండంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, మోషే నువ్వు అడ్డు తప్పుకో, ఈ ప్రజలు బహు ఘోరమైన పాపం చేస్తున్నారు. నువ్వు ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన ఈ ప్రజలు ఏమైపోయి ఉండారు? చెడిపోయి ఉండారు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు అడ్డు తప్పుకుంటున్నాడు. అంటే దేవుని కోపం అలాంటిది. ఇప్పుడు మోషే అడ్డు తప్పుకుంటే ఏం జరిగిద్ది? సమూల నాశనం చేస్తా, లేదా వాళ్ళందరినీ చంపేస్తాడు. దేవుని ఒకరితో వచ్చిందంటే చచ్చిపోతే ఏమవుతారు? ప్రజలందరూ చనిపోతే ఏమైంది? మోషే అంటాడు, నేను గొప్పవాడిగా చేస్తానంటాడు. వద్దు ప్రభా, పని చేయి, నువ్వు చేయొద్దు, వాళ్ళు తప్పే చేసేలా, కోపం మళ్లించుకో ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఒక నరుడి మాట విన్న చరిత్ర ఆ రోజు ఉంది. దేవుడు ఒక మనిషి మాటని తన కోపాన్ని అణిచివేసుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప వాత్సల్యత కలిగిన వాడు, సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి మనం ఎలాంటి వారమైనా, ఎంతగా దేవుని కోపాన్ని తెప్పించినా, మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచనలు, మనతో పాటు సేవకులు ఉండొచ్చు, తోటి విశ్వాసులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండాలి. లేకపోయినా మనం ఒంటరిగా జీవించిన మనతో దేవుడు ఉంటున్నాడు.
కాబట్టి మన జీవితం ఎలాంటిదైనా మనం దేవుని కోపాన్ని తెప్పిస్తున్నామేమో. ఎంత కోపం దేవునికి తెప్పిస్తున్నా దేవుడు సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి ఆ కోపాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీదకు మళ్లించాడు. మన మీదకి ఆయన కోపం రాకుండా ఆపుతున్నాడు. ఆయన ఉగ్రతని తన కుమారుడి మీదకు మళ్లించుకున్నాడు. మన మీదకి తన ఉగ్రత రాకుండా ఆపాడు. అదే దేవుని వాత్సల్యత, సంపూర్ణమైన వాత్సల్యత. మనం బాగుండాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన సంపూర్ణమైన వాత్సల్యత మన మీద వస్తున్నప్పుడు దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అంటే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేటట్టు మనం జీవించకూడదు. దేవుని కోపము మన మీదకి రగులుకునేటట్టు మనం జీవించకూడదు. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉండి అకస్మాత్తుగా గతించిపోతున్నాడు సంవత్సరం. జనవరి 1 నాకు తెలిసి జనవరి 1 అన్న వచ్చినట్టే ఉంది. ఇంక ఇది డిసెంబర్ వచ్చేసింది. 2024 జనవరి 1 జనవరి నెలలోనే ఉండవనిపిస్తుంది నాకైతే. కానీ డిసెంబర్ వచ్చేసింది. అంటే ఎంత అకస్మాత్తుగా ఎంత త్వరగా వచ్చేస్తున్నాయి చూడండి. సంవత్సరాలు దాటానికి కారణం, అకస్మాత్తుగా సంవత్సరం గడిచిపోవడానికి కారణం ఏంటంటే, ఒకసారి మన పెద్దలు చాలామంది అంటారు, సంవత్సరం చూడు ఎంత తొందరగా అయిపోయినట్టుందో, అసలు రోజులు త్వరగా తిరిగి వచ్చేసినట్టుండి అన్నారు. అన్నాడు కదా, అంటారు ఎందుకు త్వరగా అయిపోయినాయని. ఇప్పుడు చదువుతుంది, బైబిల్ చదువుతుంది. సంవత్సరం త్వరగా ఎందుకు అయిపోతున్నాయి అంటే, హృదయం దేవుని ఎడల స్థిరంగా లేదు. దేవుని నమ్మటల్లా, దేవుని కాదు దేవుని నిబంధనని నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేస్తున్నారు. నాలుగుతో ఆయన వద్దకు వస్తున్నారు కాబట్టి, నాలుగుతో ఆయన వద్దకు వచ్చి బొంకుతున్నారు కాబట్టి అకస్మాత్తుగా సంవత్సరాలు అయిపోతున్నాయి. అంటే ఇటువంటి సంవత్సరాలు మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తూ, ఎంత తప్పులు మనం చేసినా మన మీద ఏమాత్రం ఆయన ఉగ్రత రగులుకుంటలేదు. ఆయన కోపం ఏమాత్రం రాకుండా అణిచివేసుకుంటున్నాడు దేవుడు. నిజంగా దేవుడు అంటే అదే గొప్పతనం. ఇంకొక విషయం ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 39వ వచనం. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విస్సరి. కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట, వారు ఎలా ఉండారు? దేవుడు చూసుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఉగ్రత ఏమాత్రం రాకుండా, ఏమాత్రం ఆయన ఉగ్రత రాకుండా ఆపుకుంటున్నాడు, రేపుకోకుండా. 2 ఆయన కోపమును అణిచివేసుకుంటున్నాడు. 3వదిగా కేవలం మనం శరీరులమని గుర్తెరిగాడు. శరీరులు అంటే అర్థం ఏంటి? బైబిల్ ఒక మాట ఉంది, మన్ను అనేది వెనకటి వల్లనే మరలా భూమికి చేరినంట. శరీరులు అంటే ఎలాంటి వారు? తిరిగి మట్టి అయిపోయేటటువంటి వారు. భూమి నుండి తీయబడ్డాం, భూమికి వెళ్ళిపోతాం అంటే భూమిలో కలిసిపోయేటటువంటి వారు. శరీరులు అంటే ఒక కోణంలో చూడగా మనం అసలు నిష్ప్రయోజకమైన వారు. మన శరీరం చనిపోయిన తర్వాత దేనికన్నా పనిచేసిద్దా? భూమిలో పాతిపెట్టిన తర్వాత దేనికన్నా పనిచేసిద్దా? ఇక పురుగులు తినడానికి తప్పక దేనికి పనిచేసిద్ది? అంటే నిష్ప్రయోజకం. అంటే మన శరీరం మనకు గుర్తెరిగాడు. ఇంకొక ఆత్మీయ కోణంలో చూడగా మనం ఎలాంటి వారు అని దేవుడు గుర్తెరుగుతున్నాడంటే, ఒకటి భౌతికమైన శరీరాన్ని చూశాడు, 2వదిగా చూడగా మనం శరీరానుసార్లు మనకు గుర్తెరిగాడు. శరీరానుసార్లు ఎలా ఉంటారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఇవి శరీరులు. దేవుడు చూశాడు, వీళ్ళు ఎలాంటి వారంటే శరీరులు. వీళ్ళు ఎలాంటి వారు? శరీరులు. వీళ్ళ జీవితాలు మనం చూడగా ఒక శరీరం యొక్క అనుభవంలో వీళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు గుర్తెరిగాడు మనం ఎలాంటి వారు అని చూశాడు కాబట్టి, మన ప్రవర్తన దేవుడు చూశాడు కాబట్టి దేవుడు ఇంకా మౌనంగా ఉంటున్నాడు. ఇంకా చెప్పమంటారా? దేవుడు మనం చూసిన విధానం చూడగా దేవుడు మనల్ని ఎక్కడ చూశాడు? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎక్కడ చూశాడు? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం నుండి. నరులో చెడుతనం భూమి మీద గొప్పదని, వారు హృదయం యొక్క తలంపులను ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఎప్పుడు చూశాడు ఆయన? ఆదిలోనే చూశాడు మనం ఎలాంటి వారమో, మన హృదయం ఎలాంటిదో. ఇంకా శరీరులు ఎలా ఉంటారు? నరులు అంటే శరీరులు. నరులు చెడుతనము అంటే చెడుతనం కలిగిన వారు. ఇంకా హృదయం యొక్క తలంపులు ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదేనంట. ఇదంతా దేవుడు చూశాడు. శరీరులు అంటే ఎలాంటి వారు అంటే నరులు యొక్క జీవితం చూడక, అంటే శరీరులు అంటే నరులు ఎలా ఉంటారు? కేవలం చెడ్డవారేనంట. వారి ఊహంతో చెడ్డదే, వారి యొక్క జీవితం అంతా చూడక ఎలా ఉంది? మంచిది లేదు. కాబట్టి అదిగా బైబిల్ చెప్తుంది. దేవుడు మొదటే చూశాడు మనం ఎలాంటి వారము. అందుకనే సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. సంపూర్ణమైన వాత్సల్యత చూపించాడు. ఎందుకు? ఆదిలోనే మనం పుట్టినప్పుడే మనం ఎలాంటి వారిని? చెడుతనం కలిగిన వారు. హృదయంలో ఊహంతో ఎప్పుడు
ఊహల తలంపులు ఊహ అంటే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. చెడుతనం చేసేవారు, చెడ్డ తలంపులు కలిగిన వారు. ఇది నరుల యొక్క జీవితం. అయినా దేవుడు మన ఎడల తన శాంతాన్ని వహిస్తూ వచ్చాడు. తన ఉగ్రతని రగులుకునేటట్టు చేసుకోవాలా, ఏమాత్రం తన ఉగ్రతని రగులుకొనకుండా ఆపుకున్నాడు. తన కోపాన్ని అణిచివేసుకున్నాడు. మనం శరీరమని గుర్తెరిగాడు. ఎవరు మనం? శరీరం. మంటి నుండి తీయబడ్డాం. మనలో చెడ్డ స్వభావం ఉంది, మనలో మంచి స్వభావం లేదని దేవుడు గుర్తెరిగాడు. వీళ్ళు మంచివారు కాదు అని గుర్తెరిగాడు. కాబట్టే ఆయన సంపూర్ణమైన వాత్సల్యత అకస్మాత్తుగా గడిచే సంవత్సరంలో మనం నివసిస్తున్నప్పుడు మన మీద చూపిస్తున్నాడు. సంపూర్ణమైన వాత్సల్యత, ఆయన సంపూర్ణమైన వాత్సల్యత మన మీద చూపిస్తున్నాడు. కాబట్టి మనల్ని గుర్తెరిగాడు. మన శరీరమే, మన ఊహ చెడ్డది, మన హృదయం చెడ్డది, మనం చెడ్డవారమని దేవుడు మన శరీరమే, నరులంటే చెడ్డవారని దేవుడు గుర్తెరిగాడు. కాబట్టి సంపూర్ణమైన వాత్సల్యత అకస్మాత్తుగా గడిచే ఈ సంవత్సరంలో ఉన్న మన మీద తాను చూపిస్తూ వచ్చాడు దేవుడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు. అకస్మాత్తుగా గడిచే సంవత్సరంలో అయినటువంటి ఈ సంవత్సరంలో మనం చెడ్డవారమైనప్పటికీ, మన హృదయం చెడ్డదైనప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని చూశాడు, మనం చూస్తున్నాడు. మనం ఎలాంటి వారమో చూశాడు. మనం నరులమని చూశాడు. నేను దేవుణ్ణి, వాళ్ళు నరులు అని దేవుడు గుర్తెరిగాడు. కాబట్టి దేవుని యొక్క తేజస్సు ఎలాంటిది, దేవుని యొక్క ప్రసన్నత ఎలాంటిది, ఎంత గొప్పగా ఉండేది. కోటి సూర్యులు తేజస్సు కంటే గొప్పగా తేజస్సు కలిగిన వాడు దేవుడు, గొప్ప ప్రసన్నత కలిగిన వాడు దేవుడు. దేవుడు గుర్తెరిగాడు. నేను ఎంత పరిశుద్ధుణ్ణి, నేనెంత పవిత్రమైన వాడిని, నేనెంత ఘనమైన వాడినో వాళ్ళు చూడగా నరులు, శరీరులని గుర్తెరిగాడు దేవుడు. నాలాంటి వారు కాదని గుర్తెరిగాడు దేవుడు. నాలాంటి స్వభావం కాని వారు అని గుర్తెరిగాడు. నాలాంటి మనుషులు కాదు వారు, నాలాంటి మనస్తత్వం కలిగిన వారు కాదని దేవుడు గుర్తెరిగాడు. అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మన హృదయం స్థిరమైనది కాకపోయినా, దేవుని వాగ్దానాన్ని నమ్మకపోయినా, ఇంకా చూసినగా దేవుని యొక్క నోటి మాటతో దేవుని ముఖస్థుతి చేస్తున్నా, ఇంకా చూడగా నాలుగుతో దేవుని యొద్దకు వచ్చి బొంకినప్పటికీ దేవుడు సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తూ అకస్మాత్తుగా గడిచే సంవత్సరంలో సంపూర్ణమైన వాత్సల్యత చూపించి మనం శరీరులమని గుర్తెరుగుతున్నాడు. ఆయన దేవుడు మనం నరులమని గుర్తెరిగాడు. ఆయన సంపూర్ణమైన ప్రసన్నత కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. మన ఆలోచనలే చెడ్డవే, మన హృదయమే చెడ్డదే, మన నడకే చెడ్డదని దేవుడు గుర్తెరిగాడు. కాబట్టే దేవుడు మనల్ని చూశాడు, కాబట్టి మనల్ని గుర్తెరిగాడు, కాబట్టి సంపూర్ణమైన వాత్సల్యత దేవుడు మన కనపరుస్తాడు. మనం ఎలాంటి వారమైనా, చెడ్డవారమైనా, చెడ్డ నడికి నడిచినా, మన హృదయమే చెడ్డదైనా దేవుడు చూశాడు, మన మనుషులు అని గుర్తెరిగాడు. కాబట్టి సంపూర్ణమైన వాత్సల్యత మన మీద ఈ సంవత్సరం అంతా కూడా కనపరుచుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతా సంపూర్ణమైన వాత్సల్యత మన మీద, ఆయన ఉగ్రత రాకుండా, ఏమాత్రం ఆయన ఉగ్రత రగులుకోకుండా సంపూర్ణమైన వాత్సల్యత చూపించాడు. ఆయన కోపం మన మీద రాకుండా అణిచివేసుకుని సంపూర్ణమైన వాత్సల్యత మన మీద చూపించాడు. ఇంకా మన శరీరం చూసి గుర్తెరిగి మన మీద సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. అకస్మాత్తుగా గడిచే సంవత్సరంలో మనం ఎలాంటి వారమైనప్పటికీ సంపూర్ణమైన వాత్సల్యత మన మీద చూపిస్తున్నాడు. ఇక మరొక మాట చూద్దాం. ఎన్నో మాట ఇది? 4వ మాట చూద్దాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 39వ వచనం. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె నున్నారనియు. ఎలా ఉండవండి? ఒకసారి గాలి విసిరింది అనుకో, విసిరిన గాలి వెళ్ళి మరలా తిరిగి వచ్చిద్దా? అది ఎక్కడెక్కడ పోయిద్దో కదా. ఒకసారి వచ్చిన గాలి విసిరింది అనుకో, అది ఎక్కడెక్కడ పోయిద్దో తెలియదు కదా. విసరడం అంటే గాలి స్పీడ్, ఆ యొక్క గాలి యొక్క విధానం మన మీదకి వచ్చిందనుకో, గాలి వచ్చిందనుకో మన మీదకి, ఏమైతే ఎయిర్ అంతా కూడా మన మీదకి వస్తే, ఒకసారి వచ్చిన ఎయిర్ కాదు, ఎయిర్ మన మీదకి వచ్చింది మళ్ళీ రాదు. ఎందుకంటే గాలి ఎక్కడ పోయిద్దో తెలియదంట. ఎక్కడ ఉండగాలి ఇంకో చోట ఉండొచ్చు, ఇంకో చోటకి వెళ్ళిపోతూ ఉండేది, అవునా కదా. అట్లా గాలి ఒక చోట నికరంగా ఉండదు. మానవుడు కూడా నికరమైన వాడు కాదని దేవుడు తెలుసుకున్నాడు. ఒకటి, ఆయన ఉగ్రత, ఏమాత్రం ఆయన ఉగ్రత మన మీద రగులు కొనుక్కోకుండా ఆపుకున్నాడు. 2, అకస్మాత్తుగా జరిగే సంవత్సరంలో మొట్టమొదటిగా ఆయన ఉగ్రతను ఏమాత్రం మన మీద రాకుండా అంచుకున్నాడు, రేపుకోకుండా ఆపుకున్నాడు. 2, ఆయనకి ఎంత కోపం తెప్పించినా కోపం తెచ్చుకోకుండా కోపాన్ని అణిచివేసుకున్నాడు, వచ్చే కోపాన్ని కూడా. 3, కోపాన్ని తెచ్చుకోకుండా తెచ్చుకున్నాడు కదా, తెచ్చుకోకుండా అణిచివేసుకుంటున్నాడు. 4, ఆయన కేవలం మన శరీరంలోని గుర్తు ఎరిగాడు ఆయన. 4వదిగా చూడగా ఏమవుతుంది? గాలి కొట్టుకుపోయే వారిలాగా ఉన్నామంట. మనం ఎలా ఉన్నామండి? గాలి కొట్టిపోయాం, విసిరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నారని. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి.
దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఒకటి మనల్ని గుర్తెరుగుతున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎలాంటి వారమో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరలా తిరిగి రానటువంటి వారం అంట మనం. గాలి లాంటి వారం. ఒక్కసారి దేవుడు ఈ లోకం నుండి నువ్వు వచ్చేయి అని పిలిచాడు అనుకో, మరలా తిరిగి ఈ లోకానికి వస్తాం మనం. మరలా తిరిగి అంటే దేవుడు నువ్వు రాయక టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు వచ్చే అన్నాడు అనుకో. మనకు ఒక వాక్యం ఉంది కదా, కీర్తనల గ్రంథం ఎన్నో అధ్యాయం 90వ వచనం, 90వ అధ్యాయం క్షమించండి, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు క్షమించండి. నర్లారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. ఏమవుతుంది? నర్లారా తిరిగి రండి అని సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వల్లే ఉన్నాయి, రాత్రి అందరి యొక్క జాము వలె ఉన్నవి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు 3వ వచనంలో, నర్లారా తిరిగి రండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చచ్చిపోవటం, మరణం. ఇప్పుడు దేవుడు ఒక్కసారి మనల్ని కానీ మరణము నువ్వు నీ టైం అయిపోయింది, నువ్వు వచ్చేసే, నీ శరీరంలో ఉన్న ఆత్మను పిలిచాడు అనుకోండి, నా శరీరంలో ఉన్న ఆత్మను పిలిచాడు అనుకోండి. ఇప్పుడు ఏమైపోయింది? ఈ శరీరం ఏమన్నా అయిపోయింది, మట్టికి వెళ్ళిపోయింది. మరలా తిరిగి లేచిద్దా? మరలా తిరిగి వస్తానికి అవకాశం ఉందా? అదే గాలికి కొట్టిపోవడం అంటే అదే. ఒక్కసారి ఎటైనా పోయామంటే మళ్ళీ తిరిగి రావడం లేదు. మన జీవితం అలాంటి దాన్ని దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి, దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? శాంతం వహిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళు ఎలాంటి వారంటే గాలి లాంటి వారు. గాలి ఒకసాట విసిరి ఇంకో చోటకి వెళ్ళిపోయేది, పోయిన గాలి మళ్ళీ తిరిగి వెనక రాదు. అలాంటి వారు వీళ్ళు అలాంటి వారే. ఇక్కడ అలాంటి వారినైనా వీళ్ళనే నేను నశింపు చేయకూడదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అకస్మాత్తుగా గతించే ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని. నిజంగా దేవుని గొప్పతనం చూడాలి. ఒకటి, ఆయన ఉగ్రత ఏమాత్రం రేపు అనుకుని ఆపేసుకున్నాడు. 2, పలుమార్లు ఆయన కోపాన్ని అణిచివేసుకున్నాడు. 3, మనం శరీరంలో మనకు గుర్తెరిగాడు. 4, గాలి వలె ఉన్నామని గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. మనం గాలి వలె ఉన్నామని అంటే గాలి ఒక చోట స్థిరంగా ఉండదు, నికరం లేనటువంటి వారం, స్థిరత్వం లేని వారం. అందుకే అన్నాం కదా, అందుకే చదువుకుంటూ వచ్చాం. అన్నాం కాదు, 36వ వచనం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 36వ వచనంలో, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. అది దేవుడు గుర్తెరిగాడు. అందుకే మనం ఎలాంటి వారం అని చెబుతున్నాడు దేవుడు? గాలి వలె ఉన్నామంట. స్థిరత్వం కలిగిన వారం కాదు మనం. కాసేపు ఎక్కడ ఉంటాం, కాసేపు ఇంకో చోట, కాసేపు ఇంకో చోట ఉంటాం. అంటే స్థిరమైన జీవితం లేదు. చాలా మంది విశ్వాస జీవితాల్లో కూడా ఎలా ఉంటుంది? స్థిరమైనటువంటి విశ్వాస జీవితం లేదు, స్థిరత్వం కలిగిన విశ్వాసం ఉండదు చాలా మందికి. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ అనే స్థిరత్వం కలిగిన విశ్వాసం మనలో ఉండదు. కానీ దేవుడు చూశాడు, అకస్మాత్తుగా జరిగే సంవత్సరాలు స్థిరమైన జీవితం మనకు లేదు కాబట్టి మనం గాలి వలె ఉన్నామని ఎరిగాడు. మనం ఎలా ఉన్నామని ఎరిగాడు? గాలి వలె. వీళ్ళు స్థిరత్వం కలిగిన వారు కాదు, వీళ్ళు నికరంగా ఉండేటటువంటి వారు కాదు. దేవుని రాజ్యం ఎలాంటిదండి? పాటలో కూడా ఉంది, నిశ్చలమైన దేవుని రాజ్యం అని. దేవుని రాజ్యం ఎలాంటిది? నిశ్చలమైనది. అది ఎప్పుడు ఉంటుంది? యుగయుగాలు ఉంటుంది. అంటే అది స్థిరత్వం కలిగింది. కానీ మనము స్థిరత్వం లేని వారమే, అస్థిరుడమే. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఒకటి, మరి అకస్మాత్తుగా గడిచిపోయే సంవత్సరముల్లో దేవుడు సంపూర్ణమైన వాత్సల్యత మన మీద చూపించాడు. అకస్మాత్తుగా సంవత్సరం గడిచిపోవడం కారణం ఏంటి? మన హృదయం ఆయన ఏళ్ళ స్థిరంగా లేదు. ఆయన నిబంధన మనం నమ్మలేదు. ఆయన మనం నోటి మాటలతో ఆయన ముఖస్తుతి చేస్తున్నాం, నాలుగుతో ఆయనతో బొంకుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అకస్మాత్తుగా అయిపోతున్నాయి. ఈ అకస్మాత్తుగా మనం చేసే తప్పును బట్టి అయిపోతున్న సంవత్సరంలో సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. సంపూర్ణమైన వాత్సల్యత చూపించే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ మాత్రమును ఆయన ఉగ్రత మన మీద రేపు కొనుక్కోకుండా దాన్ని ఆపేసుకుంటున్నాడు. పలుమార్లు మన మీద ఆయన కోపంను అణిచివేసుకున్నాడు. 2, మూడోదిగా మొట్టమొదటిగా ఆయన ఏమాత్రం ఆయన ఉగ్రత రేపు కొనుక్కోకుండా ఉన్నాడు. 2వదిగా పలుమార్లు ఆయన కోపాన్ని అణిచివేసుకున్నాడు. 3వదిగా మనం శరీరం అని ఆయన గుర్తెరిగాడు. 4వదిగా మనం గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓహో, వీళ్ళు స్థిరత్వం కలిగిన వారు కాదు, గాలి అట్టపోయి వస్తా ఉండిద్దో అట్లాంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి దేవుడు గుర్తెరిగాడు, జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని. వీళ్ళు నాలాంటి స్థిరం కలిగిన వారు కాదు, నాలాంటి నికరమైన వారు కాదు, నాలాగా స్థిరత్వం కలిగి ఒకచాటు ఉండేవారు కాదు అని దేవుడు గుర్తెరిగాడు. కాబట్టి ఏం చేశాడు? సంపూర్ణమైన వాత్సల్యత, మనం స్థిరత్వం లేని వారమైనప్పటికీ, గాలి వలె ఉన్నప్పటికీ మన మీద ఏం చేస్తున్నాడు? సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఇది 4. 5వ విషయం ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 5వ విషయం చూడగా, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 38వ వచనం, ఆయన
క్షమించండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. ఏం చేస్తున్నాడండి? నశింపజేయట్లేదంట. నశింపజేయకుండా దోషాన్ని తీసివేస్తున్నాడు. నశింపజేయడానికి ఇష్టపడతల్లా. ఏం చేయట్లా? నశింపజేయడానికి ఇష్టపడతల్లా. అరే మానవుడు ఇలాంటి వాడే, ఇలాంటి మానవుడు ఎందుకు? అస్థిరమైన హృదయం కలిగిన వాడు, స్థిరమైన హృదయం లేనివాడు, నా నిబంధన నమ్మట్లేదు, నోటి మాటలతో నా ముఖస్థుతి చేస్తున్నాడు, నాలుకలతో బొంకుతున్నాడు. మరి ఇటువంటి మానవుడిని ఈ లోకంలో ఉంచకూడదని దేవుడు అనుకోవాలా. ఏం చేస్తున్నాడు? మనల్ని నశింప చేయాలని దేవుడు అనుకోవట్లా. మనలో ఉన్న దోషములు పరిహరిస్తున్నాడు, అంటే తీసివేస్తున్నాడు. దేవుడు మనల్ని నశింప చేయడానికి ఇష్టపడతలా. మన నాశనాన్ని దేవుడు కోరుకోవట్లా, మన నష్టాన్ని దేవుడు కోరుకోవట్లా, మనకొచ్చే కీడుని దేవుడు కోరుకోవట్లా, మనల్ని సమూలం నాశనం చేయాలని దేవుడు కోరుకోవట్లా. మరి ఏం కోరుకుంటున్నాడు? వాత్సల్యత చూపించి, సంపూర్ణమైన వాత్సల్యత చూపించి మన దోషములు పరిహరించాలనుకున్నా, అంటే వాటిని తీసివేయాలని దేవుడు చూస్తున్నాడు. మన దోషములు తీసివేయాలని చూస్తున్నాడు. సంపూర్ణంగా మన దోషాలు తీసేయాలనుకున్నాడు. ఒక రకంగా 5వ మాట కూడా చెప్పొచ్చు. ఏం 5వ మాట తెలుసా? అకస్మాత్తుగా సంవత్సరం గడవడానికి కారణం ఏంటంటే మన దోషములే. 5వ విషయం మన దోషములే. కానీ ఇక్కడ 5వ విషయం చూడగా మనల్ని నశింపజేయట్లా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. అకస్మాత్తుగా సంవత్సరం ఎందుకు గడుస్తున్నాయండి? 1, మన హృదయం దేవుని ఎలా స్థిరంగా లేదు. 2, దేవుని యొక్క వాగ్దానం కానీ దేవుని యొక్క నిబంధన మనం నమ్మట్లా. 3, నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేస్తున్నాం. 4తో ఆయన ఎద్ద బొంగుతున్నాం. ఇప్పుడు 5వ మాట చూస్తున్నాం. మన దోషములు ఉన్నాయి. మన దోషమును బట్టి ఏమవుతుంది? సంవత్సరములు అకస్మాత్తుగా గతించిపోతున్నాయి. మరి ఇట్లాంటి జీవితం కలిగిన మనం జీవించే సంవత్సరాలు అకస్మాత్తుగా గతించిపోతున్నప్పటికీ దేవుడు సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఎట్లా చూపిస్తున్నాడు సంపూర్ణమైన వాత్సల్యత? అంటే ఏ మాత్రం ఆయన ఉగ్రత మన మీదకి రగులు కొనుక్కొని ఆపుకుంటున్నాడు. అక్కడ సంపూర్ణమైన వాత్సల్యత కనపడుతుంది. ఆయన ఉగ్రత ఆపుకోవటమే. 2, పలుమార్లు మనం ఆయనకి ఎంత కోపం తెప్పించినా కోపాన్ని అణిచివేసుకుంటున్నాడు. అక్కడ సంపూర్ణమైన వాత్సల్యత కనపడుతుంది. 3, మనం కేవలం శరీరంలో మనకు గుర్తెరిగాడు. అక్కడ సంపూర్ణమైన వాత్సల్యత కనపడుతుంది. 4, మనం గాలి వంటి వారు మన జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ సంపూర్ణమైన వాత్సల్యత కనపడుతుంది. 5వదిగా మనల్ని నశింపజేయట్లేదు. 5వదిగా మనల్ని నశింపజేయట్లా. అక్కడ సంపూర్ణమైన వాత్సల్యత కనపడుతుంది. ప్రియులారా, స్థిరత్వం లేని హృదయం దేవుని ఎడల, దేవుని నిబంధన నమ్మట్లా, నోటి మాటలతో దేవుని ముఖస్తుతి చేస్తున్నాం, నాలుకలతో బొంకి దోషములు కలిగిన మనల్ని దేవుడు నశింపజేయట్లా. నశింపజేయకుండా ఏం చేస్తున్నాడు? మన దోషమును పరిహారం చేస్తున్నాడు. అంటే మనం నశించిపోకుండా మనల్ని బ్రతికిస్తున్నాడు, మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు దేవుడు. నిజంగా ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఇప్పుడు జరిగే ఈ రాత్రి డిసెంబర్ 24వ తారీఖు, ఇప్పుడు టైం ఎంత? దరిదాపు 8:36 అయింది. చూడండి, ఈ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ నెల 24వ తారీఖు 8:36 వరకు కూడా దేవుడు మనల్ని నశింప చేయట్లేదు, మన మీద కోపం తెచ్చుకోవట్లేదు, మన మీద ఇంకా చూడగా ఆయన ఉగ్రత తీసుకురావట్లేదు, మన శరీరం మనకు గుర్తు తిరుగుతున్నాడు, మన మీద ఇంకా మనం గాలి వలె ఉన్నామని గుర్తెరుగుతున్నాడు. మనం నశింప చేయకోకుండా ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. అంటే నిజంగా దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు, సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలా? దేవా, ఈ సంవత్సరం అంతా ఏం చేస్తున్నాడు దేవుడు? తన ఉగ్రతని రగులుకోకుండా ఆపుకున్నాడు. తన కోపాన్ని పలుమార్లు రేపును అణిచివేసుకున్నాడు. శరీరంలో మనకు గుర్తెరిగాడు. మనం గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని నశింపజేయట్లేదు. ఈ 5 అంతల ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే, గతించిపోతున్న ఈ సంవత్సరంలో అకస్మాత్తుగా గతిస్తున్న ఈ సంవత్సరంలో మనం ఎలా ఉన్నామంటే, ఎలా ఉండాము? స్థిరత్వం లేని హృదయం, దేవుని నిబంధన నమ్మల, నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేస్తున్నాం, హృదయమారా కాదు, నాలుకలతో బొంకుతున్నాం దేవుని మీద, ఏదో ఒకటి మాట్లాడేసేస్తున్నాం, దేవుడు నాకు అన్యాయం చేశాడు అది ఇదని. 5వదిగా మన దోషములు కలిగిన వారు, ఈ 5 అంతల దోషములు కలిగిన వారు అయినప్పటికీ, ఏ 5 అంతల దోషంలో స్థిరమైన హృదయం లేకపోయినా, ఇంకా 5 అంతల దోషం కాదు, 5 అంతల అనుభవం, స్థిరమైన హృదయం లేదు, ఇంకా దేవుని నిబంధన నమ్మట్లా, ఇంకా నోటి మాటలతో ఆయన ముఖస్తుతి చేస్తున్నాం, నాలుగులతో బొంకుతున్నాం, దోషంలో కలిగిన వారు. ఈ 5 అంతల అనుభవం మనలో ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ బైబిల్ రాయబడుతున్న మాట, ఆయన ఏం చేస్తున్నాడు అండి? మనం ఎలాంటి వారు అయినప్పటికీ, గతించే సంవత్సరములు
అకస్మాత్తుగా గతించే సంవత్సరంలోని కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 33వ వచనం ఉండే. ఈ రాత్రి అకస్మాత్తుగా గతించే సంవత్సరంలో మనం ఉండం. అకస్మాత్తుగా గతించే సంవత్సరాలు ఎలాంటివి? అకస్మాత్తుగా గతించే సంవత్సరాలు అంటే ఎందుకు వస్తుందంటే మన హృదయ స్థిరంగా లేదు, దేవుని నిబంధన నమ్మట్లా, నోటి మాటలతో దేవుని యొక్క ముఖ్య స్తుతి చేస్తున్నాము, నాలుగులతో బొంకుతున్నాం, దోషములు చేసాం కాబట్టి అకస్మాత్తుగా సంవత్సరం గతించిపోతుంది. ఈ అకస్మాత్తుగా గతించే సంవత్సరంలో దేవుడు ఏం చేస్తున్నాడు? సంపూర్ణమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఎలా? ఆయన ఉగ్రత ఏమాత్రం రాకుండా అణిచివేసుకుంటున్నాడు. 2 పలుమార్లు ఆయన కోపం తెప్పించినప్పటికీ అణిచివేసుకుంటున్నాడు. 3 మనం శరీరమైన గుర్తెరిగాడు. 4 మనం గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాడు, మన మీద ఏ తీర్పులు తీసుకురాకుండా. 5 మనం నశింపజేయట్లా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంపూర్ణమైన వాత్సల్యత కనపడుతుంది. కాబట్టి ఇటువంటి దేవుడిని మనం ఏం చేయాలా? దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభా, నా మీద నీ కోపం ఏమాత్రం, నా మీద నీ ఉగ్రత ఏమాత్రం తీసుకురాకుండా, పలుమార్లు నా మీదకి నీ కోపం రాకుండా, నేను శరీరునని, నేను గాలి వలె ఉన్నానని నా మీదకి నువ్వు నా నాశనం తీసుకురాకుండా నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సంపూర్ణమైన వాత్సల్యత ఈ సంవత్సరం అంతా చూపించే ప్రభుని దేవునికి వందనాలు చెప్పాలా. అదే రీతిలో ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఏమని? ప్రభా, నా హృదయము స్థిరంగా లేదు, ఇక నుండి కొత్త సంవత్సరం ఇంకా కొన్ని రోజులు వెళ్ళబోతున్నా, ఈ డిసెంబర్ 24వ తారీఖు నా జీవితాన్ని సరి చేసుకుంటున్నా. నా హృదయం నా హృదయం స్థిరమైనదిగా ఉండాలి. ఇక నీ ఎట్లా స్థిరంగా ఉంచుకుంటా. అటు ఇటు రెండు మాటలుగా 2 ఆలోచన కలిగి ఉండు. 2 నేను నీ ఒక్క వాగ్దానాన్ని నమ్ముతా, నీ యొక్క నిబంధన నమ్ముతా. 3 నేను నీ నోటి మాటలతో నిన్ను ముఖస్తుతి చేయటం కాదు, నా హృదయమార నిన్ను ముఖస్తుతి చేస్తా. 4 నాలుగుతో బొంగటం కాదు, హృదయమార నిన్ను గణపరిచి ఆరాధిస్తా ప్రభా. 5 నేను ఇక దోషములు చేయను, నా దోషములు పరిహరించబడ్డాయి కాబట్టి దోషములు చేసిన దోషములు క్షమించు ప్రభా, క్షమించావు కాబట్టి ఇక మంచి జీవితాన్ని జీవిస్తా. అయితే నాలో ఉన్న అస్థిరమైన హృదయం, నిబంధన నమ్మని జీవితము, ఇంకా నోటి మాటతో నీ ముఖస్తుతి చేసేది కానీ, నాలుగుతో బొంకింది కానీ, దోషములు కానీ ఏవైతే ఈ సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం ముగింపు వరకు ఈ డిసెంబర్ వరకు నాలో ఏవైతే ఉండేవో వాటిని క్షమించు ప్రభాని మనం సరి చేసుకోవాలా. వాటి నుండి సరి చేయబడి దేవుడిచ్చిన సంపూర్ణమైన వాత్సల్యతలో దేవుని ఉగ్రత నుండి, దేవుని ఉగ్రత మన మీద రాకుండా దేవుడు ఆపుకున్నందుకు, రగులుకోకుండా ఆపుకున్నందుకు, దేవుని కోపాన్ని అణిచివేసుకున్నందుకు, మన శరీరంలోని దేవుడు గుర్తెరిగినందుకు, మనం గాలిలో ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు, ఇంకా చూడగా మనం నశింపు చేయకుండా దేవుడు మనం సజీవులుగా మరొక సంవత్సరంలో దేవుడు సజీవులుగా 2025లో కూడా సజీవులుగా ప్రవేశింప చేస్తున్నందుకు మనం ఏం చేయాలి? దేవునికి అక్కడ సరి చేసుకోవాలా, ఇక్కడ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అటు అనుభవం మనం వచ్చినట్లు చూడండి. మళ్ళా చదివి ముగిద్దాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయాయి. ఎందుకు అకస్మాత్తుగా గడిచిపోయినాయి అంటే 5 విషయాలు. ఎందుకు అకస్మాత్తుగా గడిచిపోతున్నాయి? మన హృదయం స్థిరంగా లేదు, దేవుని యొక్క నిబంధన అంటే వాగ్దానం నమ్మట్లా. 3 నోటి మాటలు తను ముఖస్తుతి చేస్తున్నాం. 4 నాలుగుతో బొంగుతున్నాం. 5 మనలో దోషాలు ఉన్నాయి. అందుకని అకస్మాత్తుగా మన సంవత్సరంలో త్వరగా అయిపోతున్నాయి. ఆ అకస్మాత్తుగా ఏ సంవత్సరంలో దేవుడు వాత్సల్యత చూపించాడు, సంపూర్ణమైన వాత్సల్యత. ఎలా? దేవుని ఏమాత్రము ఆయన ఉగ్రత రేపుకోకుండా ఆపుకున్నాడు, అక్కడ వాత్సల్యత ఉంది. పలుమార్లు ఆయన కోపాన్ని అణిచివేసుకున్నాడు, అక్కడ వాత్సల్యత ఉంది. మనం శరీరంలోని గుర్తు తెచ్చుకున్నాడు, అక్కడ వాత్సల్యత ఉంది. ఇంకా మనం గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాడు, అక్కడ వాత్సల్యత ఉంది. మనం నశింపజేయట్లేదు, అక్కడ వాత్సల్యత ఉంది, మనం ఎలాంటి వారమైనప్పుడు. కాబట్టి మనం అకస్మాత్తుగా ఆ సంవత్సరాన్ని గతించడానికి కారణం చూసాం. ఆ గతించే సంవత్సరంలో దేవుని వాత్సల్యత ఎలా ఉంటుందో చూస్తూ వచ్చాం. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిన మన హృదయము, దేవుని నిబంధన మాటలు, దేవుని ముఖస్తుతి ఎలా చేస్తున్నామో 4తో కానీ మన దోషముల విషయమే మనం సరి చేసుకోవాలా. దేవుని వాత్సల్యత ఉగ్రత నుండిగా రాకుండా, కోపం రాకుండా, శరీరంలో గుర్తెరిగి ఆయన మనం గాలి వలె ఉన్న జ్ఞాపకం చేసుకుని మనం నశింపజేయకుండా ఉన్నందుకు అక్కడ సరి చేసుకుని ఇక్కడ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళక మునుపు కొన్ని రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ డిసెంబర్ 24 తర్వాత నుండి మన జీవితాలు బాగా సరి చేసుకుని కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన అనుభవంలోకి మనం ప్రవేశించినట్లు దేవుడి జూబ్లీ హిల్స్ హెబ్రోన్ ప్రార్థన మందిరంలో ఇవ్వబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఎంతో గొప్ప దేవుడు ప్రభా, ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడిగా మీరు ఉన్నందుకే మీకు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు, మీ దయా వాత్సల్యతను బట్టి వందనాలు. నా తండ్రి, విత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపచేయండి. ఈ వాక్యంలో మా జీవితాలు ఎంతో క్షేమకరంగా మేలుకరంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. మేమేమై ఉన్నామో అది మీ కృపే. కాబట్టి ప్రభా, ఈరోజు మా జీవితాలన్నీ కూడా
మీ వాక్య వెలుగులో మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అటు సరి చేసుకునే అనుభవం ఒక నిమిషం పాటు మేము తీసుకోబోతుండగా దీవించమని ఆశీర్వదించమని, ఇప్పుడు కొంత నిమిషం సరి చేసుకుని ఒక 2 నిమిషాలు మేము సరి చేసుకుని మా జీవితాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సరి చేసుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లాగే ఒక 2 నిమిషాల పాటు ఒక డిసెంబర్ 24వ తారీఖు ఈరోజు ఒక మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించే మునుపు అస్థిరమైన హృదయాన్ని సరి చేసుకుందాం. దేవుని నిబంధన ఎక్కడ నమ్మట్లేదో నమ్ముదాం. ఎక్కడ దేవుని నోటి మాటలతో బొంకుతున్నామో హృదయమారా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎక్కడైతే నాలుగుతో దేవుని అలా బొంకుతున్నామో దాన్ని సరి చేసుకుందాం. నోటి మాటతో ఎక్కడ దేవుని ముఖస్థుతి చేస్తున్నామో హృదయమారా దేవుణ్ణి కలిగి ఉందాం, స్తుతి చేద్దాం. దేవుని ముఖస్థుతి చేసుకుందాం, మనం సరి చేసుకుందాం, హృదయాన్ని సరి చేసుకుందాం, వాక్యాన్ని నమ్ముదాం, దేవుని యొక్క నిబంధన నమ్ముదాం, దేవుని ముఖస్థుతి మన జీవితాల్లో సంతోషం హృదయమారా చేసుకుందాం, హృదయమారా దేవుని స్తుతిద్దాం. ఏ దోషం నుండి దాన్ని సరి చేసుకోవడానికి ఒక 2 నిమిషాలు బట్టి మనం సమయం తీసుకుందాం. అట్లాగే మౌనంగా కళ్ళు మూసుకుని మన జీవితాలు సరి చేసుకుందాం, హృదయంలో ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మౌనంగా ఏవి దేవుడు చూపిస్తున్నాడో వాటన్నిటిని కూడా సరి చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఎలీషా అన్నారండి, ఇటు వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. మా సంవత్సరముల ప్రభా గతించిపోతున్నాయి, ఎందుకంటే మాకు స్థిర హృదయం లేదని మీరు మాట్లాడారు. అలాగే ప్రభా నీ నిబంధనను మేము గైకొనలేదని, అలాగే ప్రభా మా నాలుగుతో బొంగుతున్నామని, మా యేసయ్యా అలాగే ప్రభా నోటి మాటల ద్వారా నేను స్తుతిస్తున్నామని, మా దోషాలు ఉన్నాయని మీరు మాట్లాడారు ప్రభా. నిజమే దేవా, మేము సరి చేసుకుని ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో ముందుకు సాగడానికి కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు. అలా స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రభా నువ్వు సంపూర్ణ వాత్సల్యత కలిగిన దేవుడిగా ఉంటూ ప్రభా యేసయ్యా నీ కోపం మాపైకి రాకుండా కాపాడుతున్నారు, ఉగ్రత నుంచి తప్పిస్తున్నారు. అలాగే దేవా మేము శరీరమైన గుర్తించారు, అలాగే ప్రభా మేము గాలి వలె ఉన్నామని గుర్తించారు ప్రభా. మా దోషాల నుంచి మమ్మల్ని తప్పించి క్షమించి ప్రభా నీ వాత్సల్యం చూపించి మమ్మల్ని ప్రభా కీడు నుంచి తప్పిస్తున్నారు. అందులో కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాబోయే కాలంలో నూతన సంవత్సరంలో ప్రభా ఇదిగో ప్రభా ఈ పరిస్థితిని నీరు కట్టి ఫలింపు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక ఆత్మలు ప్రభా ఈ ప్రాంతాల్లో ప్రభా సిద్ధపరచండి, సహాయం చేయండి ప్రభా. నూతన ఆత్మలను నడిపించమని, పరిచయాన్ని దీవించమని, నీరు కట్టి ఫలింపు చేయమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి
ఫలింపజేయండి. ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరాలు అక్కర్లు తీర్చండి ప్రభా. ప్రజలు అనేక మంది రావడానికి కృపశుభ సాయం చేయమని ముందున్న సమయాన్ని సమస్తాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టిలో కూడా మనల్ని కాపాడుకుని తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకు శక్తి వల్ల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును అకస్మాత్తుగా గతిస్తున్న ఈ సంవత్సరంలో దేవుడు చూపించిన తన సంపూర్ణమైన వాత్సల్యతయు మనం ఎలాంటి వారమైనప్పటికీ తన సంపూర్ణమైన వాత్సల్యత మనం చూపించినందుకు మనం సరి చేసుకున్న క్రొత్త జీవితాన్ని జీవించినట్లు దేవుణ్ణి హృదయమారం ముఖస్థుతి చేసే ఆ యొక్క ధన్యత దేవుడు ఈ సంవత్సరంలోనే ముగింపులోనే దేవుడు మనకి ఇచ్చినట్లు, మరి రాబోతున్న సంవత్సరం నూతనమైన విధానంలో మనం ప్రవేశించినట్లు, ఆ సంపూర్ణమైన వాత్సల్యతని మనం ఎన్నడూ పోగొట్టుకోకుండా ఉన్నట్లు దేవుని కృప మనకు తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ అందరికీ.